ఈ ఎపిసోడ్ లో మనం మరిన్ని వెర్బ్స్ నేర్చుకుందాం. మరిన్ని వెర్బ్స్ కి మనం కాంజుగేషన్ తెలుసుకుందాం. ఓకేనా? ఓకే, సో ప్రేక్షకులు రెడీగా ఉన్నారు, నేను రెడీగా ఉన్నాను. స్టార్ట్ చేస్తున్నాను. బౌల్, BOWL, బౌల్, బౌలింగ్ చేయుట. బౌల్, బౌల్డ్, బౌల్డ్. బాక్స్, BOX, బాక్స్, గుద్దుట. బాక్స్, బాక్స్డ్, బాక్స్డ్. బ్రూడ్, BROOD, బ్రూడ్, జరిగిపోయిన దాని గురించి ఆలోచించుట. బ్రూడ్, బ్రూడెడ్, బ్రూడెడ్. బుల్లీ, BULLY, బుల్లీ, చతుర్లాడుట. బుల్లీ, బుల్లీడ్, బుల్లీడ్. కట్, CUT, కట్, కత్తిరించుట. కట్, కట్, కట్. బరీ, BURY, బరీ, పూడ్చుట. బరీ, బరీడ్, బరీడ్. సెన్సార్, CENSOR, సెన్సార్, కత్తిరించుట. సెన్సార్, సెన్సర్డ్, సెన్సర్డ్. చార్, CHAR, చార్, మసిగా చేయుట. చార్, చాడ్, చాడ్. చోక్, CHOKE, చోక్, పేక పిసుకుట. చోక్, చోక్డ్, చోక్డ్. సర్కిల్, CIRCLE, సర్కిల్, గుండ్రంగా చుట్టుట. సర్కిల్, సర్కిల్డ్, సర్కిల్డ్. క్లాస్ప్, CLASP, క్లాస్ప్, గట్టిగా పీల్చుకొనుట. గట్టిగా పీల్చుకొనుట, గట్టిగా పట్టుకొనుట, పీల్చుకొనుట, ఇట్లా. క్లాస్ప్, క్లాస్ప్, క్లాస్ప్డ్, క్లాస్ప్డ్. క్లిప్, CLIP, క్లిప్, కత్తిరించుట. క్లిప్, క్లిప్డ్, క్లిప్డ్. క్లాట్, CLOT, క్లాట్, గడ్డకట్టుట. క్లాట్, క్లాటెడ్, క్లాటెడ్. కాయిల్, COIL, కాయిల్, ముడుచుకొని పోవుట, ముడుచుకుపోవుట. కాయిల్, కాయిల్డ్, కాయిల్డ్. కంటిన్యూ, CONTINUE, కంటిన్యూ, కొనసాగించుట. కంటిన్యూ, కంటిన్యూడ్, కంటిన్యూడ్. కంటెంట్, CONTENT, కంటెంట్, సంతృప్తి పరచుట. కంటెంట్, కంటెంటెడ్, కంటెంటెడ్. కోప్, COPE, కోప్, సర్దుబాటు చేయు. కోప్, కోప్డ్, కోప్డ్. కార్డన్, CORDON, కార్డన్, గుండ్రంగా గీత గీయుట. కార్డన్, కార్డన్డ్, కార్డన్డ్. కార్నర్, CORNER, కార్నర్, మూలకు పడయుట, మూలకు పంపుట. కార్నర్, కార్నర్డ్, కార్నర్డ్. కఫ్, COUGH, కఫ్, దగ్గుట. కఫ్, కఫ్డ్, కఫ్డ్. కొన్ని వెర్బ్స్, వాటి కాంజుగేషన్స్ తెలుసుకున్నారు. కనీసం 300 వెర్బ్స్ కి ప్రతి మనిషికి కూడా కాంజుగేషన్ తెలవాలి. ప్రతి మనిషికి కూడా కాంజుగేషన్ తెలవాలి. సో కాబట్టి వెర్బ్స్ కి కాంజుగేషన్ తెలవకపోతే మనకు ఇంగ్లీష్ మాట్లాడటం రాదు. We need to know verb conjugation for speaking fluent English. That you need to understand. Without understanding verb conjugation, you can't speak English. In order to speak good English, flourish English, you have to know verb conjugation. Verb conjugations are present tense, by the side of that past tense, by the side of that past participle. If you add will or shall to the present tense form of the verb, then that becomes future tense. For example, cough, dagguta, dagguta, cough. So the conjugation is cough, coughed, coughed. Okay. So now for cough, what is the future form? Will cough లేదా shall cough. will cough అన్నా shall cough అన్నా ఒకటే. కాబట్టి మెయిన్ టెన్సెస్ 3: ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్. ఈ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్ లో ఇవి కాంజుగేషన్ లో వస్తాయి. కానీ మెయిన్ టెన్సెస్ మాత్రం ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్,
ఫ్యూచర్ టెన్స్, మూడే టెన్స్లు. ఇప్పుడు జరిగేది, జరిగిపోయింది, ఇక జరగవలసింది. ఈ 3 సందర్భాల్లో, ఈ 3 కాలాలలో, ఈ 3 టెన్సెస్లో మనము మాట్లాడాలి అనుకుంటే మనం ఏం తెలుసుకోవాలి? ప్రజెంట్ టెన్స్ ఫార్మ్స్ తెలుసుకోవాలి, వెర్బ్కుండే ప్రజెంట్ టెన్స్ ఫార్మ్స్ తెలుసుకోవాలి, పాస్ట్ టెన్స్ ఫార్మ్స్ తెలుసుకోవాలి, ఫ్యూచర్ టెన్స్ ఫార్మ్స్ కూడా తెలుసుకోవాలి. ఫ్యూచర్ టెన్స్ ఏముంది? ప్రజెంట్ టెన్స్లో ఉన్న వెర్బ్కు ముందు షల్ కానీ విల్ కానీ పెడితే ఫ్యూచర్ టెన్స్ తయారవుద్ది. వెర్బ్ కాంజుగేషన్లో మాత్రం పాస్ట్ పార్టిసిపల్ ఉంటుంది. అంటే ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపల్ వెర్బ్ కాంజుగేషన్లో ఉంటుంది. ఫ్యూచర్ టెన్స్ కావాలంటే ప్రజెంట్ టెన్స్లో ఉన్న ప్రతి వెర్బ్ కూడా ముందు విల్ కానీ షల్ కానీ పెడితే ఫ్యూచర్ టెన్స్ అవుద్ది. సో మనం ఏమనుకున్నాము? ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపల్ ఉంటే వాటిని ఏమన్నాం? వెర్బ్ కాంజుగేషన్ అని చెప్పన్నాం. ఓకే, ప్రజెంట్ టెన్స్లో ఉన్న వెర్బ్కు ముందు విల్ పెడితే లేదా షల్ పెడితే ఫ్యూచర్ టెన్స్ అవుద్ది అని చెప్పి అనుకున్నాం. అయితే ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రజెంట్ టెన్స్లో ఉన్న వెర్బ్స్ కానీ పాస్ట్ టెన్స్ కానీ వీటన్నిటి కూడా మీకు పలకటం రావాలి. ఏదైనా ఒక వెర్బ్ ఉందనుకోండి, ప్రజెంట్ టెన్స్లో ఉన్న వెర్బ్కి పాస్ట్ టెన్స్లో, పాస్ట్ పార్టిసిపల్లో కూడా మీకు పలకటం రావాలి. ప్రజెంట్ టెన్స్లో దాన్ని ఎలా పలకాలి, పాస్ట్ టెన్స్లో ఎలా పలకాలి, పాస్ట్ పార్టిసిపల్లో ఎలా పలకాలి, దాని ఉచ్చారణ, ప్రొనౌన్సియేషన్ మీకు తెలవాలి. కాబట్టి ప్రొనౌన్సియేషన్, నేను ఏది మాట్లాడుతున్నానో ఇక్కడ నుంచి ఏమొస్తుందో అదే మీరు గమనించి మీరు కూడా మాట్లాడండి. సో కాబట్టి మీరు ప్రతిదానికి నేను ప్రజెంట్ టెన్స్కి, పాస్ట్ టెన్స్కి, పాస్ట్ పార్టిసిపల్కి కూడా నేను కానీ ప్రొనౌన్సియేషన్ చెప్పానుకోండి, అప్పుడు మీరు మాట్లాడడానికి నేర్చుకునేది ఇంగ్లీష్ కాదు, టింగ్లీష్ అవుద్ది. తెలుగు ప్లస్ ఇంగ్లీష్ ఈజ్ ఈక్వల్ టు టింగ్లీష్. టింగ్లీష్ కాదు మనకు రావాల్సింది, మనం నేర్చుకోవాల్సింది ఇంగ్లీష్. కాబట్టి ఇంగ్లీష్ మాట్లాడడానికి మీకు నేను ఎలా పలుకుతున్నానో ఆ విధంగా మీరు కూడా పలికి స్పెల్లింగ్స్ కూడా నేర్చుకొని, స్పోకెన్ ఇంగ్లీష్కి స్పెల్లింగ్స్తో పని లేదు, కేవలం రాయటానికి మాత్రమే స్పెల్లింగ్ కావాలి, మాట్లాడటానికి అవసరం లేదు. కాబట్టి 300 వెర్బ్స్కి మీకు కాంజుగేషన్ తెలియటం చాలా చాలా అవసరము. కాబట్టి ప్రొనౌన్సియేషన్ అంటే ఉచ్చారణ చాలా ముఖ్యమైనది, గమనించండి. ఇంగ్లీష్లో మాట్లాడాలని చెప్పంటే మనకి ఉచ్చారణ రావాలి, ప్రొనౌన్సియేషన్ రావాలి. మీకు కొన్ని వెర్బ్స్కి ఇప్పటి వరకు నేను క్రియారూపాలు అంటే ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపల్ ఇచ్చాను. అయితే ఈ కొన్ని వెర్బ్సే సరిపోవు. దాదాపు 300 వెర్బ్స్కి మీరు కాంజుగేషన్ తెలుసుకోవాలి, అప్పుడే మీకు వెర్బ్స్ ఈజీ అవుతుంది అనమాట. సో ఇక్కడ కంఠస్థం చేయండి, కంఠస్థం తప్ప 10 సార్లు వినటం తప్ప వేరే ఏ మార్గము లేదు. సో తర్వాత ప్రతి క్రియకు కూడా మనకి అర్థం తెలవాలి, దాని మీనింగ్ ఏంటో మనకి తెలవాలి. దాని మీనింగ్ తెలవటం వల్ల మనం సులభంగా వెర్బ్స్ని నేర్చుకోవచ్చు. సో వెర్బ్ కాంజుగేషన్లో నేను ప్రతి పదానికి కూడా ప్రజెంట్ టెన్స్లో ఉన్న అర్థం ఇచ్చాను. పాస్ట్ టెన్స్లో, పాస్ట్ పార్టిసిపల్లో ఆ అర్థం అయిపోయింది అని మీరు అనుకోవాలి, అనుకుంటే చాలు. ఇప్పుడు ఉదాహరణకి చూడండి, డీకే, DECAY, డీకే. డీకే అంటే క్షీణించిపోవటం. సో ఇప్పుడు దాని కాంజుగేషన్ ఏంటి? డీకే, డీకేడ్, డీకేడ్. సో డీకేడ్ అంటే DECAYED. మళ్ళీ పాస్ట్ పార్టిసిపల్లో డీకేడ్ అంటే DECAYED. చూసారా? డీకే, డీకేడ్, డీకేడ్. డీకే క్షీణించిపోవుట, డీకేడ్ క్షీణించిపోయింది, డీకేడ్ క్షీణించిపోయింది. చూసారా? కాబట్టి ఈ విధంగా మీరు ప్రతి వెర్బ్ కూడా అర్థాలు తెలుసుకోవాలి. అంటే ప్రజెంట్ టెన్స్లో అంటే ఇప్పుడు జరుగుతుంది, పాస్ట్ టెన్స్లో అంటే జరిగిపోయింది, పాస్ట్ పార్టిసిపల్లో అంటే జరిగిపోయింది, ఫ్యూచర్ టెన్స్. ఇప్పుడు డీకే అన్నాం, DECAY, డీకే. ఈ పదానికి కాంజుగేషన్ మనకు తెలుసు. ఈ పదానికి ఫ్యూచర్ టెన్స్ ఎలా ఫామ్ చేయాలి అని చెప్పంటే విల్ డీకే అని చెప్పనాలి, లేదా షల్ డీకే అని చెప్పనాలి. ఆ విధంగా చెప్పడం వల్ల మనకి వెర్బ్స్ బాగా తెలుస్తాయి. ఓకే, సో మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.